దేశంలోనే ఎంటైర్ దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవరైనా ఉన్నారా అంటే కనుక అది ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్తాను నేను. ఎలా అంటే ఏదైతే ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఒక తాజా నివేదిక అయితే కనుక నివేదిక బయటపెట్టింది. ఆల్రెడీ దాన్ని స్టడీ చేశాను. ఇంచుమించుగా 57 పేజీల దాకా ఉంది. దాంట్లో చాలా విషయాలు అయితే కనుక చెప్పడం జరిగింది. ఆ సంస్థ గురించి చెప్పాలంటే ఏదైతే ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఏదైతే ఉందో అది గత 25 ఏళ్లుగా ఏదైతే ఎన్నికల సంస్కరణల మీద అవిశ్రాంత పోరాటం అయితే కనుక చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి మాట, జెన్యూనిటీ ఉన్న సంస్థల్లో ఏడీఆర్ ఒకటి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలక్షన్ టైంలో బాగా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ మిగిలిన టైంలో ఎలాంటి విషయాల్లో తాజా నివేదికలు అయితే కనుక బయట పెడతా ఉంటుంది. ఇప్పుడు బయటపెట్టిన ఈ వేదిక ఏంటంటే కనుక అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రుల జాబితా ఒక జాబితా తయారు చేసింది. అలాగే ఎక్కువగా క్రిమినల్ కేసు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల గురించి ఒక జాబితాను తయారు చేసి దాన్ని సోమవారం తాజా నివేదికను బయటపెట్టింది. కాబట్టి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయంటే కనుక ఏదైతే సోమవారం 31 రాష్ట్రాలకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. ఆ ఆస్తుల చిట్టాల భాగంగా భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా 931 కోట్లతో నారా చంద్రబాబు నాయుడు గారు టాప్లో అంటే ఫస్ట్లో ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయనది ఒకసారి ఆయన ఆస్తుల వివరాలు చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అని అంటేనే ఖచ్చితంగా ఏ వీడియోలో కానీ ఎక్కడ చూసినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏంటో చెప్పండి మీరు. ఏం గుర్తొస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంత స్టార్టింగ్లో అని అంటే ఏం గుర్తొస్తుంది? 2 ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయల దాకా ఎలా సంపాదించారు అని ఎక్కువగా ఈ అంశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ ఏడీఆర్ అనే సంస్థ తెలియజేసిన నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యంత ధనిక సీఎంగా 930 కోట్లతోటి టాప్ 1లో నిలబడ్డారు. ఆయన వార్షిక తలసరి ఆదాయం కేవలం 1,85,854 కాగా సగటున ముఖ్యమంత్రి గారి తలసరి ఆదాయం ఏకంగా 13,64,310కి పెరిగింది. అంటే దేశంలో వార్షిక తలసరి సగటు కంటే ముఖ్యమంత్రి గారి ఆదాయం ఏకంగా 7.3 రెట్లు అధికంగా ఉంది. క్లియర్గా అర్థమైంది కదండి. కాబట్టి దేశంలోనే మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ 1,630 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. ఆస్తులు పోగేసుకోవడంలో టాప్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత ధనిక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అత్యంత పేద సీఎం ఎవరైనా ఉన్నారంటే కనుక మమతా బెనర్జీ గారే. ఎందుకంటే ఆవిడ విషయం చూస్తే కనుక మమతా బెనర్జీ గారి బెనర్జీకి పేరిట కేవలం 15 లక్షల ఆస్తులే ఉండడం విశేషం అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి 15 లక్షలతోటి అత్యంత పేద సీఎంగా ఉంది ఈ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత దేశంలో ఉండే మిగిలిన ముఖ్యమంత్రులు చూస్తే వాళ్ళ జాబితా చూస్తే కనుక రెండో ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు నిలిచారు. ఆయన పేరిట 332 కోట్ల రూపాయల ఆస్తులు అయితే ఉన్నాయి. 180 కోట్లు ఎంతో అప్పులు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఇలాగా అంటే ఆస్తులు చిట్టా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఎవరు 1, 2, 3 అలాగా ఒక డేటా అయితే కనుక రిలీజ్ చేసింది. ఒకసారి కర్ణాటక సీఎం గారిని చూస్తే కనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని 3వ స్థానంగా ఉన్నారు. ఆయన 51,93,00,000తోటి 3వ స్థానంలో ఉన్నారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 కోట్లతోటి ఆయన ఉన్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు. తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ 1,18,00,000. ఇవన్నీ ఇలాగా చాలా చాంతాడని లిస్ట్ ఉందనుకోండి, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా చూస్తే 52.59 లక్షలు, 52 కోట్లు కాగా 59 కోట్లు కాగా ఇది చాలా చాలా ఆశ్చర్యం చెందాల్సిన విషయం, సగటు ఆస్తి. కాబట్టి అలాగే ఒకసారి క్రిమినల్ కేసులు చూద్దాం. క్రిమినల్ కేసులు ఏంటంటే
డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. క్రిమినల్ కేసుల గురించి అయితే కనుక రేవంత్ రెడ్డి గారిపై ఏకంగా 89 కేసులు పెండింగ్లో ఉన్నాయంటండి. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన. అలాగే తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి మీద 47 కేసులు అయితే కనుక ఉన్నాయంట. చంద్రబాబు నాయుడు గారి పైన 19 కేసులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అప్పు ఎంత ఉందో చెప్పలా, 10 కోట్లు ఉందంట. 31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా 2 డాక్టరేట్ పట్టాలు కూడా పొందారు. కాబట్టి అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం టాప్ 1లో నిలబడ్డారు. ఇదండి ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలియజేసిన నివేదిక. దీంట్లో ఎలాంటి అబద్ధం లేదు, కల్పితం లేదు, కథ లేదు, వాస్తవాలు మాత్రమే ఇది నివేదించడం జరిగింది. కావాలంటే మీకు గూగుల్లో ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని కొట్టండి, ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒక చార్ట్ 57 పేజీలు పీడిఎఫ్ ఫైల్ అయితే కనుక ఉంది. దాన్ని మీరు స్టడీ చేయొచ్చు. మనం ఏదైనా జెన్యూనిటీ ఉంటేనే చెప్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ అవుతుంది. కాబట్టి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటే ఎలాంటి డౌట్ లేదు. మరి ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.